శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మంలో నమస్కారం సమర్పిస్తూ మనం నిన్న శివానంద లహరిలో 29వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 30వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 30వ శ్లోకం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తమై చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ఇంకా ఆది శంకరాచార్య గారు ఈ శ్లోకంలో ముందు శ్లోకం ఏం చెప్పారు? త్రిలోకానికంతా గురువైన ఆ దక్షిణామూర్తి స్వరూపానికి నేను అర్చన చేస్తాను అని చెప్పారు. అర్చన ఏ విధంగా చేయాలా? త్రికరణాలతో చేయాలని కూడా చెప్పేశారు. అంటే మనోవాక్కాయ కర్మల ద్వారా చేయాలని చెప్పేశాడు. ఇప్పుడు నేను ఎలా చేయాలని అడుగుతున్నాను అంటే, స్వామి నువ్వు ఎటువంటి వాడివి? విశ్వమంతా వ్యాపించిన వాడివి. అటువంటి వాడిని నీకు ఎలా పూజ చేయాలి? చేయడానికి నేనేమన్నా గొప్ప వాడినా? ఆ గొప్ప వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నాడు. మనం మామూలుగా ఉపచారాల్లో ఏమేమి వాడతామో వాటి గురించి చెప్తున్నాడు. అంటే మనకు పూజ సమయంలో ఉపచారాలు చేస్తాం కదా, పంచోపచారాలు 16, 40, 88, 60, 64 అన్నీ ఉన్నాయి కదా. ఆ ఉపచారాలు అన్నీ చేయాలంటే ఆ ఉపచారాల్లో ఉపయోగించే వాటిని ఎలా సమకూర్చాలి నీకు పూజకి అని అడుగుతున్నాడు. ఎంత విచిత్రంగా అడుగుతున్నాడో, ఎంత భక్తికి అడుగుతున్నాడు అసలు. శుశ్రూషాం కరవాణితే తే స్వామి, నీ యొక్క పూజ చేద్దామంటే, నీకు శుశ్రూష సేవ చేద్దామంటే ఎలా చేయాలి స్వామి? ఎలా చేయాలి నీకు? పశుపతి, నువ్వు ఎటువంటి వాడివి? పశుపతివి, పశువులకు అధిపతివి. ఏ పశువులు? మేమే పశువులం. మాకు అహంకారం మమకారం అనేవి ఉన్నాయి. మేము సంసారం అనే దాంట్లో కట్టబడ్డాం కాబట్టి మేమే పశువులం. మాకంతా అధిపతి పతివి నువ్వు. ఎందుకు? మమ్మల్ని నడిపించేవాడి నువ్వే. అటువంటి పశుపతి నువ్వు. స్వామిన్, ఈ విశ్వం అంతా నీ ఆధీనంలో ఉంది, నీ స్వాధీనంలో ఉంది. అటువంటి గొప్పవాడివి. త్రిలోకీ గురో, ఇంకా నువ్వు 3 లోకాలకి గురువువి. సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపాన్ని నువ్వు. అటువంటి నీవు వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, స్వామి నువ్వు విశ్వమంతా వ్యాపించిన వాడివి, 3 లోకాలంతా వ్యాపించిన వాడివి. అటువంటి వాడికి నీకు వస్త్రం సమర్పయామి అనగానే ఏం వస్త్రం కట్టాలి నీకు? మేం కట్టుకునే పంచి సరిపోతుందా నీకు? ఎలా కట్టాలి నీకు? అంత పెద్ద శరీరానికి నేను ఎక్కడి తెచ్చేది పంచ? నా వల్ల అవుతుందా? ఇది ఎవరిని చేయగలరా? మానవ మాత్రం మేమెక్కడ తయారు చేయగలం? నీకు సరిపోయేంత వస్త్రాన్ని నేను ఎక్కడ తయారు చేయగలను? నా వల్ల ఎక్కడవుతుంది? తయారు చేయాలంటే ఒక్కడే తయారు చేయగలడు. ఎవరు? వస్త్రోద్ధూత విధౌ, ఆ వస్త్రాన్ని తయారు చేసేవాడు ఎవరంటే సహస్రకరత, 1000 చేతులు ఉండేవాడు ఎవరంటే ఆ సూర్య భగవాన్. ఆయనైతే విశ్వమంతా ఆయన కూడా వ్యాపించున్నాడు. అదే కాదు, ఆయన కిరణాలతో ఈ లోకమంతా నిండిపోయినది కాబట్టి నిన్ను చుట్టబట్టగలడు తన కిరణాలతో. నేనైతే కట్టలేను. నీకు వస్త్రం కట్టాలన్నా తయారు చేయడం నా వల్ల కాదు, నీకు కట్టడం కూడా నా వల్ల కాదు. నీకు కట్టాలన్నా తయారు చేయాలన్నా కూడా సమర్థుడు ఎవరంటే ఆ సూర్య భగవానుడే. ఎందుకు? ఆ సహస్ర చేతులతో, అనంతమైన తన చేతులు ఉన్నాయే ఆ కిరణాలు, ఆ కిరణాలతో నువ్వు అనంతంగా వ్యాపించే నీకు వస్త్రం కట్టగలడు కూడా, తయారు చేయగలడు, కట్టగలడు. ఏవి ఆ వస్త్రాలు ఏవి ఆయన దగ్గర? ఆయనకి కిరణాలే. ఆయన కిరణాలే వస్త్రంగా మారి నీకు చుట్టగలడు. మేమైతే కట్టలేము, మా వల్ల కాదు, నా వల్ల మాత్రం అసలు కాదు. ఇంకా పుష్పార్చనే విష్ణుత, పుష్పం సమర్పయామి అందామంటే నీకు పుష్పం పూజ చేసేంత గొప్ప స్థితిలో నేను లేను. ఎవరిని చూస్తే ఆ విష్ణు భగవానుడు అయితే పనికి వస్తాడు. ఎందువల్ల? విష్ణుమూర్తి ఒకసారి శివుడికి పూజ చేద్దామని కూర్చుంటే
ఆయన రోజు 1000 పువ్వులతో పూజ చేసేవాడు. 1008 పువ్వులతో పూజ చేసేవాడు. శివుడు ఈయన పరీక్షిద్దామని చెప్పి ఆ పువ్వుల్లో ఒక పువ్వు లేకుండా చేశాడు. ఆయనకి పూజ కూర్చున్నాడు, మధ్యలో లేయడానికి లేదు. ఆ ఒక్క పువ్వు తక్కువైంది, మంత్రానికి తక్కువైంది. ఏం చేయాలా? ఆయనకు అప్పుడు గుర్తొచ్చిందట, నా కళ్ళు కమలాల్లాగా ఉన్నాయి అంటారు కదా, పద్మాల లాంటి కళ్ళు కదా నావి అని ఒక కన్ను తీసి ఆ పువ్వుగా అర్పించాడు ఆయన. అప్పుడు శివుడు వెంటనే వచ్చి చేయి పట్టుకున్నాడు. ఓ అమ్మ, నీకెంత భక్తిరా ఆయన, నీ కన్నే తీసి నాకు అర్పించావా అని చెప్పేసి విష్ణుమూర్తి శివుడు చాలా ఆనందించి మళ్ళీ ఆయన కన్ను ఆయనకి ఇచ్చేశాడు. అంటే పరీక్షించడానికి వస్తేనే అంత గొప్ప భక్తి ప్రదర్శించాడు ఆయన. కాబట్టి అంత భక్తి నాకు లేదయ్యా. ఆయన ఎంత భక్తి ఉంది ఆయనకి. పుష్పాలతో పూజించాలంటే ఒకవేళ నేను తెచ్చిన పువ్వుల్లో మేలు రకం ఎరుక రాగలనేమో కానీ ఆయనలాగా నేను కన్ను అర్పించేంత గొప్ప పుష్పం నా దగ్గర లేదు. నా పువ్వు, నా కళ్ళు పద్మాల వంటివి కాదు. నేను అంత స్థితిలో లేను. ఆ విష్ణుమూర్తి అంత భక్తిలో నేను లేను. అంత తాదాత్మ్యం నేను చెందలేదు. కాబట్టి పుష్పాలతో నేను పూజ చేయలేనయ్యా. ఆయన అంత గొప్పగా నేను చేయలేనయ్యా. ఇంకా గంధే గంధ వహాత్మత, ఇంకా వహాత్మత గంధం. ఫోన్లే నీకు గంధం వేస్తామంటే, గంధం సమర్పయామి అందామంటే ఆ గంధం ఎటువంటిది? నువ్వు విశ్వమంతా వ్యాపించడానికి ఎంత గంధం వేయాలి, నేను ఎంత అరగదీసి తీయాలి నేను గంధాన్ని? అది సాధ్యమయ్యే విషయమా? కాకపోతే నీకు గంధం ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఎవరు? సాక్షాత్తు ఆ వాయుదేవుడు. ఆయన అంత గంధం వ్యాపించే శక్తి ఉంటుంది కదా, వ్యాపిస్తే కదా వాసన వస్తుంది. కాబట్టి ఆ గంధం వాసన నీకు అంతటా విశ్వమంతా వ్యాపింపచేయగల శక్తి గలవాడు ఎవరు? ఆ వాయుదేవుడు. ఆయన అయితే నీకు ఇవ్వగలడు. నాలాంటి వాడు ఇవ్వలేడయ్యా, నా వల్ల కాదు. నీకు అంత గంధం సమర్పించడం నా తరమయ్యే పని కాదు. ఒక్క వాయుదేవుడికే అది సాధ్యమయ్యే విషయం. ఇంకా అన్నపచన, ఫోన్లు నీకు అన్నం పెడదామంటే నువ్వు తినేంత అన్నం నేను ఎక్కడ తయారు చేసేది? ఎంత తయారు విశ్వమంతా వ్యాపించినాడు, నువ్వు ఎంత ఫోన్ చేస్తావు? అన్ని లోకాలు నీ పొట్టలో కూర్చో ఉన్నాయి. నీకు అన్నం పెట్టాలంటే నేను ఎంత వండాలో, ఎట్లా పెట్టాలా? దీనికి సమర్థుడు ఎవరంటే ఆ అగ్నిదేవుడే. బర్హిర్ముఖాధ్యక్షత, ఆ వంటశాలకంతా అధ్యక్షత వహించేవాడు ఎవరంటే ఆ అగ్నిదేవుడే పెట్టగలడు నీకు. ఎందువల్ల? మేము యజ్ఞం చేసి మేము పెట్టి భోజనం కూడా మీకు ఇచ్చేవాడు అగ్నిదేవుడే కదా. దేవతలకంతా భోజనం పెట్టేవాడు ఎవరు? అగ్నిదేవుడే. మేము పెట్టేవని తీసుకొచ్చి మీకు సరఫరా చేసేది ఆయనే కదా. కాబట్టి ఆయనైతే నీకు సరి అయిన భోజనం తయారు చేసి పెట్టగలడు. మాలాంటి వాళ్ళం మేము తయారు చేయలేము, మేము పెట్టలేము నీకు. ఇంకా పాత్రే కాంచన గర్భతాస్తిమై, స్వామి నీకు ఫోన్లే ఒక పాత్ర ఇద్దామంటే ఆ పాత్ర ఇచ్చేంత శక్తి కూడా నాకు లేదు. నువ్వు ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకునేవాడివి కదా, మర్చిపోయాను నీ సంగతి. నీకు నేను బిచ్చం ఎత్తుకోవడానికి ఏదైనా మంచి పాత్ర తయారు చేసి ఇస్తామంటే నేను ఆ బ్రహ్మదేవుని అంత గొప్పవాడిని కాదు. ఎందువల్ల? ఆ బ్రహ్మదేవుడు తన శిరస్సునే తీసి తన కపాలమే నీకు భిక్షాపాత్రగా తయారు చేశాడు. హిరణ్య గర్భుడు, కాంచన గర్భుడు అంటే బంగారం గర్భం గలవాడు. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు తన 5వ శిరస్సు తీసి దాన్ని నీకు పాత్రగా చేసి తన తలకాయ ఇచ్చేశాడు. నేను నా తలకాయ కోసి నీకు పాత్రగా ఇచ్చేంత గొప్పవాడిని కాదు. కాబట్టి ఆయన ఒక్కడే, ఆయన ఆ పనికి ఆయనే సాటి, నేను కాదు. కాబట్టి బాలేందు చూడమణి, ఫోన్లే నీకు అలంకారం ఇద్దాం, ఏదైనా అలంకారం సమర్పిద్దామంటే ఎలా సమర్పించాలయ్యా నీకు? నేనేమో చంద్రుడిని కాదు. ఆ చంద్రుడి నెలవంకే వచ్చి నీ నెత్తిన కూర్చోంది అలంకారంగా. నేను అంత గొప్పవాడిని కాదు. తన శరీరంలో తన భాగంలో ఒక భాగం తీసుకొచ్చి నీకు తల మీద ఆభరణంగా కూర్చున్నాడు. ఆయనే వచ్చి కూర్చున్నాడు. నేను అంత స్థితివాడిని కాదు. నా శరీరం వచ్చి నీ తల మీద కూర్చోలేదు. నీకు ఆభరణంగా నేను మారలేనే, నేను వచ్చి కూర్చుందామంటే. కాబట్టి నా శరీరంలో ఏ భాగాన్ని కూడా నీకు అర్పించలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ నీకు శుశ్రూషలు చేసి సేవ చేద్దామంటే ఈ ఉపచారాలు ఏవి నేను చేయలేకపోతున్నానయ్యా. ఏం చేయమంటావు? ఎలా చేయాలి నీకు పూజలు? నేనేమో చెప్పేసాను నీకు పూజ చేస్తాను, నువ్వు దక్షిణామూర్తిగా వచ్చి నాకు ఉపదేశం చేయమని గొప్పగా చెప్పేశాను. కానీ తీరా నేను కూర్చుంటే పూజకి
ఓ అమ్మ వీళ్ళందరినీ చూసేసరికి నేను ఎందుకు పైకి రాని విషయం నాకు తెలిసిపోయింది. నేనా ఆ సూర్య భగవాన్ లాగా వస్త్రం ఇవ్వలేను, ఆ విష్ణుమూర్తి లాగా కన్ను దానం చేసే అంత గొప్పవాడిని కాదు, అంత విధంగా పుష్పాన్ని సమర్పించలేను, కన్నునే పుష్పంగా సమర్పించలేను. పోనీ ఆ వాయుదేవుళ్ళలాగా నీ గంధం అంతా వ్యాపింపచేసే శక్తి నాకు లేదు. పోనీ ఆ అగ్నిదేవుళ్ళలాగా యజ్ఞ రూపంలో వచ్చి నీకు ఆహారంగా పంపిస్తామంటే ఆ శక్తి నాకు లేదు. పోనీ ఆ బ్రహ్మదేవుళ్ళలాగా వచ్చి నీ కపాలమే నీ చేతిలో పాత్రగా మారుదామంటే అంత శక్తి నాకు లేదు. ఆ గొప్ప గొప్ప వాళ్ళ ముందు నేనెంత స్వామి, నేనెక్కడ సొలుసులు చేసేది నీకు? నీకు నేను ఎలా అర్చన చేయాలి? ఇంకా నేను ఎలా చేయాలి నువ్వే చెప్పు అని అడుగుతున్నాడు. శుశ్రూషాం కరవాణి తే నీకెలా చేయాలి నేను సేవ? ఏ విధంగా చేస్తే నీకు తృప్తి కలుగుతుంది? ఇప్పుడు వాళ్ళందరి మీద తృప్తి కలిగే కదా అన్ని తీసుకున్నావు నువ్వు. వాళ్ళంత గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళని అనుగ్రహించేసావు వెంటనే నువ్వు. ఆ చంద్రుని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు, బ్రహ్మదేవుడి కపాలం చేతిలో పెట్టుకున్నావు, ఆ విష్ణుమూర్తి అయితే నీకు మనసులో ఎప్పుడూ ఉంటాడు. ఇంకా వాయువు చెప్పనే బదులే, అగ్ని చెప్పనే బదులే, అగ్ని యజ్ఞులు కూడా నీ పక్కనే ఉంటాడు ఎప్పుడు, వాయువు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇంకా సూర్యుడు చెప్పనే పర్లేదు, నీ కన్నే ఒక కన్నే సూర్యుడు, ఒక కన్ను అగ్ని, ఒక కన్ను చంద్రుడు. వాళ్ళు ఆ విధంగా చూసినా అట్లా కూడా మారిపోయారు, నీ శరీరంలోనే వాళ్ళ అవయవాలు కూడా మారిపోయారు. నేను ఎక్కడ చేసేది పూజ? మరి నాకు అంత శక్తి ఉందా? వాళ్ళలాగా నేను చేయగలనా? కాబట్టి ఆ అగ్నిలాగా నేను కాలేను, ఆ చంద్రుడిలాగా నేను కాలేను, ఆ సూర్యుడిలాగా నేను కాలేను. నీకు వస్త్రం ఇవ్వలేను, గంధం ఇవ్వలేను, భోజనం ఇవ్వలేను, మరి పాత్ర ఇవ్వలేను, మరి పుష్పం కూడా సమర్పించలేను, అలంకారాలు కూడా సమర్పించలేను. ఇంకా నీకు ఏ విధంగా నేను శుశ్రూష చేయాలి స్వామి అని నిలదీసి నిగ్గదీసి అడుగుతున్నాడు. నిజంగా ఎంత బాగా అడుగుతున్నాడు అసలు. అన్ని పురాణాలు కథల్ని తెలిసి ఉండవచ్చు కానీ దీన్ని విధంగా మార్చి పూజ చేయడం ఎట్లా స్వామి అని అడగడం మాత్రం చమత్కారంగా అడుగుతున్నాడు. ఒక విధంగా ఆయన పొగుడుతున్నాడు. చూసావా, నీకు ఆ విష్ణుదేవుడు కళ్ళే ఇచ్చేశాడు, ఆ సూర్యుడు తన కిరణాలతోనే నీకు వస్త్రం ఇస్తున్నాడు, ఆ వాయుదేవుడు తన వాయుశక్తితో నీకు గంధం ఇస్తున్నాడు, ఆ అగ్నిదేవుడు తన అగ్ని ప్రతాపంతో నీకు భోజనం పెడుతున్నాడు, ఆ బ్రహ్మదేవుడు తన కపాలాన్నే నీకు భిక్షాపాత్రగా ఇచ్చాడు, ఆ చంద్రుడు తన నెలవంకనే నీకు నెత్తి మీద పెట్టాడు. ఒక విధంగా పొగుడుతున్నాడు. ఇంకో పక్క నేను చేయలేను స్వామి, నేను అసమర్థుడిని, వాళ్ళంత గొప్పగా అర్చన చేయలేనయ్యా, నేను ఎలా చేయాలో నువ్వే చెప్పు అని మళ్ళీ అడుగుతున్నాడు. ఒక విధంగా ప్రార్థన, ఒక పక్కన స్తోత్రము, ఇంకో పక్కన అభ్యర్థన. నాకెప్పుడు వస్తుంది ఆ శక్తి? నేను ఇప్పుడు ఆ విధంగా ఆ వాయుదేవుడిలాగా ఎప్పుడు అవుతాను, ఆ బ్రహ్మదేవుడిలాగా ఎప్పుడు అవుతాను, ఆ విష్ణుమూర్తిలాగా ఎప్పుడు అవుతాను అని అడుగుతున్నట్టు కూడా ఉంది. అది ఎన్ని భావాలను ఒకే శ్లోకంలో స్ఫురింపజేస్తున్నాడు. ఇది ఆదిశంకరాచార్యులు, అందుకనే జగద్గురు ఆయన ఎన్ని భావాలను చిన్న శ్లోకంలో గుప్పిస్తున్నాడు అనమాట. ఇది 30 శ్లోకంలో ఉండే విశేషాంశాలు. అద్భుతమైన శ్లోకం ఇది. నిజంగా మనం అందరం అడగాల్సిన విషయం కూడా ఇది. నిజమే, మనం ఇచ్చే వస్త్రం ఎంత? మన ఊరికెట్ పెట్టి మనమే కట్టుకుంటాం, భోజనం అక్కడ నైవేద్యం పెట్టి మనమే తింటాం. కానీ ఈయన ఆ పెట్టేదాన్ని కూడా నీకు ఇవ్వడానికి నాకేం అర్హత ఉంది అన్నట్టుగా అడుగుతున్నాడు. ఇంత గొప్ప విషయం అయితే శుశ్రూష చేయాలని కోరికగా ఉంది, కానీ అంత స్థితికి నేను ఎప్పుడు ఎదుగుతాను కూడా అడుగుతున్నాడు. ఇన్ని భావాల్ని ఈ 30 శ్లోకంలో గుర్తించారు ఆదిశంకరాచార్యులు గారు. మనం రేపు 31వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.